హాయ్ అండి. ఈరోజైతే బిగ్ బాస్ ముచ్చట్ల 2 నిమిషాలు అయితే మాట్లాడుకుందాము. సాటర్డే సాటర్డే ఎపిసోడ్లో అయితే అందరూ పప్పులో కాలేసినారనమాట. అదేమిటంటే దివ్య ఎలిమినేషన్ అవుతుందని. దివ్య ఎలిమినేషన్ కాలేదు. అందరూ అనుకున్నారు. వీడియోలు కూడా చాలా మంది అయితే వీడియోలు పెట్టేసినారు, దివ్య ఎలిమినేషన్ అని. కాదు, ఎందుకు చేస్తారండి అసలు బిగ్ బాస్లో దివ్య తనుజ వాళ్ళు ఇప్పుడున్న 9 మందిలో వాళ్ళిద్దరే ఎక్కువ గొడవలు పడేది, ఎక్కువ గలాట పడేది. అలాంటిది అర్జున్ సార్ గారు రాగానే తనుజ మీద దివ్య మీద ఫైర్ అవుతారు అనుకున్నారు. కానీ సార్ అయితే కొంచెం కూల్గా తనుజని అడిగినారనమాట. ఏం తనుజ, నువ్వు కెప్టెన్ అవగానే కళ్ళు నెత్తికెక్కాయా అనేసి అన్నాడు కదా. నిజంగానే అలా అనిపించిందేమో, అందరికీ అలానే ఉంది. ఎందుకంటే తనుజ ఆ వీక్ అంతా అలాగే బిహేవ్ చేసింది. నాకు ఎవరు కెప్టెన్ అవగానే నాకు ఎవరు సపోర్ట్ లేదు, అది ఇది అనేసింది. అసలు కళ్యాణ్ ఎంత సపోర్ట్ చేసినారు, కళ్యాణ్ కానీ, సుమన్ శెట్టి గారు కానీ, ఇమ్మాన్యుల్ కానీ అందరూ సపోర్ట్ చేసినా ఏంటి తనుజ నువ్వు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటున్నావు? సీరియల్ యాక్టింగ్ వద్దమ్మా, ఇక్కడ నీకు అందరూ సపోర్ట్ ఉండబట్టే నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు హౌస్లో. అదే కాకుండా నువ్వు కెప్టెన్ కూడా అయినావు అనమాట. ఇంకా దివ్యాని ఎందుకు ఎలిమినేషన్ చేయలేదంటే బిగ్ బాస్ టీఆర్పీ కోసమో, లేదా బిగ్ బాస్లో దివ్య లేకపోతే ఎవరు అంటే వాళ్ళు తనుజ దివ్య మధ్య మాత్రమే ఇప్పుడైతే గొడవలు జరుగుతున్నాయి కదా. ఇంకా దివ్య వెళ్ళిపోతే ఇంకా హౌస్ అంతా వన్ సైడ్ గేమ్ అయిపోతుంది కదా. అందుకనే దివ్యాని తీయట్లేదు. మోస్ట్లీ ఈ వీక్ తీయరు, నెక్స్ట్ వీక్ కూడా తీయరేమో అనిపిస్తుంది. కొంచెం ఈ 2 వీక్స్ కూడా దివ్య ఉండొచ్చు హౌస్లో అని అందరూ అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. దివ్యాని అయితే తీయరనమాట. ఎందుకంటే ఇంకా అక్కడంతా తనుజకి సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. వన్ సైడ్ గేమ్ అయిపోతుంది, అస్సలు బాగుండదు చూడటానికి. అందుకే దివ్య ఎలిమినేషన్ కాలేదు, ఎవరు కాలేదు ఈ వీక్. ఇంకోటి ఫ్యామిలీ వీక్ కదా. ఫ్యామిలీ వీక్లో ఎంతమందికి కళ్యాణ్ ఫ్యామిలీ వల్ల నచ్చింది. నాకైతే అసలు కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ కోసమే ఎదురు చూసినాను అనమాట. వాళ్ళ నాన్న కానీ ఏమో ఫుల్, వాళ్ళ నాన్న ఒక మాట అన్నాడు, చెడి బతకడం కంటే బతికి చెడిన వాళ్ళు ఎలా ఉంటుందో అనేది ఈరోజు నాకు కొడుకు నిరూపించాడు అని. నిజం కదా, వాళ్ళు ఎంతో బాగా బతికిన వాళ్ళు చెడిపోయినారు, మళ్ళీ కళ్యాణ్ వల్లే వాళ్ళు బాగుపడ్డారు. నిజానికి వాళ్ళ అమ్మ నాన్నకు పాదాలకు మనం దండం పెట్టుకోవాలన్నమాట. వాళ్ళ అబ్బాయిని పెంచిన రీతిలో ఒకవేళ కళ్యాణ్ కనుక చిన్నప్పటి నుంచి హాస్టల్లో కనుక లేకపోయింటే కళ్యాణ్ కూడా ఏదో ఒక రాంగ్ రూట్లో వెళ్ళేవాడేమో అని అనిపిస్తుంది కదా. కళ్యాణ్కి హాస్టల్లో పెట్టడం, వెంటనే జాబ్ రాగానే అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి చాలా చాలా డీసెంట్గా ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో హౌస్లో వాళ్ళకి మనం బయట చూడలేదు కాబట్టి హౌస్లో చూస్తున్నాము. ప్రతి ఒక్క దానిలో కళ్యాణ్ మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాడు, మంచిగా గేమ్ ఆడుతున్నాడు, మంచిగా ఉన్నాడు. నిజంగా గెలవాలి అనుకుంటే మనం కళ్యాణ్కే సపోర్ట్ చేయాలి. సినిమా వాళ్ళు, సీరియల్ వాళ్ళు గెలవాలని కాదు. వచ్చిన ప్రతి ఒక్కరూ అంటున్నారు వాళ్ళు గెలుచుకొని కప్పు తీసుకొని రావాలని వచ్చిన సెలబ్రిటీలు అందరూ అంటున్నారు కదా. కానీ కళ్యాణ్ వాళ్ళ నాన్న మాత్రం కప్పు కాదు ముఖ్యము, నీతి నిజాయితీగా ఆడి మంచిగా బయటికి రా అని అన్నాడు. చూడి ఆ ఒక్క మాటకే కళ్యాణ్ గెలిచిపోయినట్టే. ఇంకా దివ్యాకి భరణి గారు ఫ్యామిలీ ఎంతమంది ఎవరు వచ్చినా కూడా ఆమె రూట్ మారదేమో అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో అంత పొగరుగా బిహేవ్ చేస్తుంది అనమాట చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా సరే అక్కడున్న అమ్మాయిల్లో దివ్యాని కూర్చోంటుంది అనుకుంటుంది, ఎదురుగా భరణి గారు ఉన్నా కూడా కాళ్ళు చాపుకొని, ఇప్పుడు ఎవరైనా మన దగ్గరకు వచ్చి పెద్దవాళ్ళు వచ్చి కూర్చున్నారని కాళ్ళను అయినా తీసి కింద పెట్టుకుంటాం. కానీ దివ్య మాత్రం అది ఎప్పుడు చేయలేదు. ఇప్పటికి 100 సార్లు అయితే మనం చూసింటాము. భరణి గారి సారికి ఎదురుగా కాళ్ళు చాపుకొని అలా కూర్చుంటుంది. ఇంకొకటి మాటికి ఏ అంటుంది. మన ఇంట్లో భర్తలను కూడా అలా పిలవరు అనమాట వాళ్ళు ఏ అనేసి. మొన్న గొడవ జరిగినప్పుడు కూడా తనుజ అదే రైజ్ చేసింది అనమాట. ఏ అంటున్నావు ఇప్పుడు కూడా చూడి అంటుంది. ఫస్ట్ అనింది దివ్య అయితే భరణి గారు ఇలా రండి అనింది. కానీ భరణి గారు కూడా ఒప్పుకోలేదు. చూడండి, నేను అనిండేది వినలేదు, కానీ భరణి గారు రండి అనిండేది విన్నానని భరణి గారు కూడా దివ్య చుట్టే భజన చేస్తున్నాడేమో అనిపిస్తుంది. భరణి గారు కూడా ఎందుకో రూట్ మారుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గేమ్లో సపోర్ట్ చేసిందని ఏమో తెలియదు, కానీ నిజానికి చెప్పాలంటే కొంచెం పొగరుగానే ఉంది దివ్య. కనీసం రెస్పెక్ట్ ఇవ్వాలి, కాళ్ళు కింద పెట్టాలి కదా. ఎన్నిసార్లు మనం చూసింటాం చూడండి, టేబుల్ మీద కాళ్ళు ఇలా చాపుకొని ఉంటుంది. భరణి గారు ఎదురుగానే కూర్చుంటాడు. భరణి గారికైనా కొంచెమైనా అనిపించలేదేమో ఏమో తెలియదు. కానీ ఈ హౌస్లో ఎంతమందికి దివ్య అంటే నచ్చట్లేదు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసే వాళ్ళకి లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ సీజన్ అయితే కళ్యాణ్ గెలవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. సెలబ్రిటీలు, సీరియల్ వాళ్ళు కాదు గెలవాల్సింది, కామనర్స్
కళ్యాణ్ గెలవాలని మనమైతే గట్టిగా కోరుకుందాం. నిజంగా కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా 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 డీసెంట్ ఫ్యామిలీ అండ్ మంచి ఫ్యామిలీ. వాళ్ళ కష్టంలో నుంచి పైకి వచ్చిన వాళ్ళు. నిజంగా కళ్యాణ్ కూడా హౌస్లో అంతే మంచిగా రెస్పెక్ట్గా ఉన్నాడు. అబ్బా, నాకైతే ఫస్ట్ నుంచి నేను కోరుకునేది కళ్యాణ్నే గెలవాలని కోరుకుంటున్నాను. ఇంకా డెమాన్ రీతు విషయానికి వస్తే వీళ్ళు మంచిగానే చిన్నపిల్లల మాదిరి కొట్లాడుతుంటారు. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ చాలా మంచిగానే ఉంది. వాళ్ళని కూడా అలాగే ఉంచేస్తారు. వాళ్ళని కూడా ఈ వీక్ నెక్స్ట్ వీక్ కూడా ఎలిమినేషన్ చేయరు. అయితే టాప్ 5లో ఫస్ట్ కళ్యాణ్ నేను పెడుతున్నాను. నెక్స్ట్ ఇమ్ము, తర్వాత తనూజ, ఇంకా డెమాన్ ఉంటాడు, సుమన్ శెట్టి గారు ఉంటారు అనిపిస్తుంది టాప్ 5లో. అయితే ఈసారి టాప్ 6 కాబట్టి రీతును కూడా పెట్టచ్చు అని అనుకుంటున్నాను. ఇంకా దివ్య, సంజన వీళ్ళు ఎలిమినేట్ అవుతారేమో అనిపిస్తుంది నెక్స్ట్ వీక్ ఒక్కొక్కరు. ఇంకా ఓకే, మీలో డెమాన్ కళ్యాణ్ ఎంతమంది విన్నర్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.